నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. ఈరోజు నిరుద్యోగులంతా కూడా ఈరోజు దిల్సుఖ్ నగర్లో ఒక ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. దానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు మద్దతు తెలిపారు. సో 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ వెంటనే రిలీజ్ చేయాలి, మెగా డిఎస్సి వెంటనే రావాలంటూ కూడా వాళ్ళందరూ కూడా ఈరోజు ఉద్యమానికి దిగారు. సో దీనికి సంబంధించి సుధీర్ రెడ్డి గారిని అడిగాం, నిరుద్యోగులకు ఏ విధంగా మద్దతు తెలుపుతారనేది. సార్, ఈరోజు నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలిచింది, ముఖ్యంగా మీరు. సో ఏంటి సార్, వీళ్ళ పక్షాన ఏ విధంగా పోరాడబోతున్నారు? తప్పనిసరిగా 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చే వరకు నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది, వారి తరఫున పోరాడుతుంది. వాళ్లకు గతంలో ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల మేరకు 2 లక్షల నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పేసి పోరాడుతూ ఉంటాం. అప్పటి వరకు ఊరికి రోడ్డు మీద రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చే వరకు పోరాటం ఆగదు. ఆ రోజు పాపం వాళ్ళంతా కష్టపడి చదువుకొని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నప్పుడు మరి కళ్ళబొల్లి మాటలు చెప్పి మరి రాహుల్ గాంధీని సెంట్రల్ లైబ్రరీ తీసుకొచ్చి మరి ప్రియాంక గాంధీని మరి సరూర్ నగర్ షెడ్యూల్ యూత్ డిక్లరేషన్ పెట్టించి మరి అలాగే నిరుద్యోగ బుద్ధి ఇస్తామని చెప్పేసి ఒక్క ఉద్యోగం బిక్తే మీకు 2 లక్షల ఉద్యోగం ఇస్తామని అబద్ధాలు ఆడి ఇవాళ అధికారంలోకి వచ్చి 30 నెలలుగా వస్తున్నా ఇవాళ ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా, నిరుద్యోగ బుద్ధి ఇవ్వకుండా వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ అరెస్టులు చేపిస్తున్నారు, గృహ నిర్బంధాలు చేపిస్తున్నారు. తప్పనిసరిగా ఈ నిరుద్యోగుల పట్ల మేము అంటే బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. నోటిఫికేషన్లు జూన్ 2వ తారీఖు నాడు రాకుంటే తీవ్ర ఎత్తున పోరాటం చేస్తామని కూడా జీవో నెంబర్ 29 మరియు జీవో నెంబర్ 46 వెంటనే రద్దు చేయాలని కూడా మాట్లాడుతూ ఉన్నారు. అన్ని అబద్ధాల వాగ్దానాలు చేసింది. ఈ రోజు వరకు పట్టించుకున్న దాఖలాలు లేవు. మరి 46 సంవత్సరాలు చేసిన జీవోని ఫిబ్రవరి 26 తారీఖు నాడు అయిపోయినా కానీ దాన్ని ఇంకా పొడిగించలేదు. ప్రతిదీ కూడా అబద్ధమే, ప్రతిదీ మోసమే, దగానే. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్న ఉద్యోగ మరి నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పి కోరుతున్నా. సార్, వీళ్ళని అంటే అక్రమ కేసులు పెట్టి వీళ్ళని నిర్బంధించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. సో మరి ఏంటి సార్ వీళ్ళ భవిష్యత్తు? అక్రమ కేసుకైనా భయపడేది లేదు. ఎక్కడ దాకైనా సరే ఎలా ముందుకు పోతాం, నోటిఫికేషన్లు వచ్చే వరకు పోరాడతాం. 46 ఇయర్స్ చేసిండ్రు. 46 ఇయర్స్ ఫిబ్రవరి 20 నాడు జీవో అయిపోయింది. దానికి ఎక్స్టెన్షన్ ఇవ్వాలి, మళ్ళీ ఆ జీవో పునరుద్ధరించాలి. ఇప్పటిదాకా లేదు. మళ్ళీ కొన్ని పోస్టులు పడితే 34 ఇయర్స్కే అని మళ్ళీ ఇచ్చిండ్రు. అంటే అడ్డంగా మోసం చేస్తున్నారు, నిరుద్యోగుల్ని అడ్డంగా మోసం చేస్తున్నారు, అన్ని విధాలుగా మోసం చేస్తున్నారు. కాబట్టి ఇకనైనా ఈ మోసం ఆపి నిరుద్యోగుల పట్ల సానుకూల దృక్పథంతో ముందుకు పోతేనే నీకు భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే ఇవన్నీ నువ్వు ఆడిన పదాలన్నీ కూడా రేపు పొద్దున నీకే ఈ నిరుద్యోగులు ఇప్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా గద్దెనెక్కిన పెద్దలు, గద్దె మీద కూర్చున్న పెద్దలు, మీరు గద్దెను ఎక్కక ముందు అయితే వాగ్దానాలు చేసిండ్రో ఆ వాగ్దానాలు నెరవేర్చే దిశగా ఒక అడుగు ముందుకేయాలని చెప్పేసి నిరుద్యోగుల తరఫున కోరుతా ఉన్నాం. మరి అరెస్టులు కానీ లేకపోతే నిర్బంధాలు కానీ మమ్మల్ని ఆపలేవు. బీఆర్ఎస్ పార్టీ అడుగున వీళ్ళకి అండగా ఉంటుంది. ఏ క్షణమైనా మేము ముందుకు నిలబడతాము, పోరాడతాము. నీ కళ్ళబొల్లి మాటలు, నీ అబద్ధాలకు వాగ్దానాలు, రేవంత్ రెడ్డి నువ్వు తీసుకొచ్చిన రాహుల్ గాంధీతోటి కళ్ళబొల్లి మాటలు చెప్పించినావు, మరి ప్రియాంక గాంధీతోటి చెప్పించినావు, నిరుద్యోగ భృతి ఇస్తని చెప్పినావు, వాళ్ళని గల్లీ తిప్పినావు, వీళ్ళ ఓట్లు వేయించుకున్నావు, వాళ్ళ తల్లిదండ్రుల ఓట్లు వేయించుకున్నావు. ఇలా గద్దె మీద కూర్చున్నావు. ఏ విధంగా అయితే గద్దె మీద వీళ్ళు కూర్చోబెట్టిందో గద్దె దింపే శక్తి కూడా ఈ యువతకు ఉందని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఇకనైనా నువ్వు వైఖరి మార్చుకోని చెప్తున్నా. 3 సంవత్సరాలు అయిపోయిందని మీరే అంటున్నారు. మరి 2 ఏళ్లలో అవుతుందా సార్? 15 ఏళ్ళే వాళ్ళు చేసే మోసపూరితమైన వాగ్దానాలలో ఈ నిరుద్యోగుల సమస్య ఒకటి. ఇంకా మిగతా అనేక రకాల మోసపూరితమైన వాగ్దానాలు ఉండనే ఉన్నాయి. కాబట్టి మరి ఈ రోజు ఆయన మాట్లాడుతున్న భాష మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆ భాష మాట్లాడకూడదు. కానీ రాబోయే రోజుల్లో ప్రజలు కూడా ఆ భాష మాట్లాడి నీకే ఆ తొండలు ఇచ్చిపెడతారు, నిన్నే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటారు, నిన్నే వంగబట్టి గుద్దుతారు, నిన్నే పండబెట్టి తొక్కుతారు. మరి ఇదంతా కూడా రాబోయే రోజు తెలంగాణ ప్రజలు చేయబోతుండ్రు.
కాచుకో సిద్ధంగా ఉండని చెప్పేసి చెప్తున్నా. కేటీఆర్ గారు కూడా అంతే స్థాయిలో విమర్శిస్తున్నారు కదా సార్. మరి ఒక మనిషి మాట్లాడినప్పుడు చేవ చచ్చిపోయినట్టు ఉండలేం కదండి. విమర్శకు ప్రతి విమర్శ ఉండాలిగా. మరి ఆ విధంగా అంత తీవ్ర స్థాయిలో ఆయన రెచ్చిపోతున్నప్పుడు మేము కూడా మాట్లాడుకుంటే ఎట్లుంటుంది? మొత్తంగా చూసుకుంటే విద్యార్థులు నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుంది ప్రతిపక్ష పార్టీ కావచ్చు, అదేవిధంగా ఏదైతే నిరుద్యోగ లోకం కూడా. సో మొత్తంగా చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులంతా కూడా చాలా దారుణంగా ఉన్నాయి. 2 లక్షల ఉద్యోగాల విషయంలో కావచ్చు, అదేవిధంగా మెగా డిఎస్సి 25,000 పోస్టుల విషయంలో కావచ్చు, ఇమీడియట్లీ నోటిఫికేషన్ పడాలంటే వాళ్ళు ముక్త కంఠంతో ఈరోజు దిల్సుఖ్ నగర్లో ఇంత పెద్ద ధర్నా కార్యక్రమం అయితే చేశారు. సో పోలీసులు ఎంత భగ్నం చేసే ప్రయత్నం జరిగినా కూడా మొత్తానికి సక్సెస్గా చేయడం జరిగింది. సో మొత్తం మనం చూస్తాము దిల్సుఖ్ నగర్ మొత్తం కూడా నిరుద్యోగులతో నిండిపోయి ఉంది. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు కూడా వాళ్ళకి సపోర్ట్గా రావడం జరిగింది. సో ఏదేమైనప్పుడు కూడా ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టుగా వ్యవహరించడం అనేది ఎంతవరకు కరెక్ట్ కాదు. వాళ్ళ సమస్యను ఇమీడియట్గా సానుకూలంగా స్పందించి వాళ్ళకి న్యాయం చేయాలని వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.